కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే కూటం పెట్టడం కాదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాడి జీవితంలో కొన్ని లక్షణాలు ఉంటాయని ప్రభు మనకు నేర్పించాడు రాత్రి. ఏం లక్షణాలు ఉంటాయి? దేవుడు చేసిన ఉపకారాలని మనసులో దాచిపెట్టుకోడు, బహిరంగంగా సాక్ష్యం ఇస్తాడు. బహిరంగంగా సాక్ష్యం ఇస్తాడు. తన జీవితాన్ని దేవునికి అర్పిస్తాడు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది, ఇక మీద నా జీవితం నా సొంతం కాదు నాయనా, నీ రక్తంలో కడుక్కొని నేను శుద్ధీకరించబడ్డాను కాబట్టి ఇక మీద ఈ జీవితం నీది అని చెప్పాలి. మూడవ సంగతి, కృతజ్ఞత కలిగిన వాడు ఏం చేస్తాడు? పరిచర్య చేయడానికి ఆరాటపడతాడు. ఎక్కడ అవకాశం దొరుకుద్దా, ఏ కొంచెం వెసులుబాటు దొరికినా, ఏ కొంచెం నాకు అవకాశం చిక్కినా నేను దేవుని కోసం ఏదైనా చేయాలి, ఉపచారం చేయాలి, పరిచర్య చేయాలి అని సాకులు చెప్పుకోకుండా దేవుని పని చేయడానికి ఉత్సాహంగా ముందుకు వస్తాడు. నాలుగవ సంగతి, కృతజ్ఞత కలిగిన వాడు ఏం చేస్తాడు? దేవుని సువార్త ప్రకటిస్తాడు. దేవుడు చేసిన కార్యాల గురించి ఇక్కడ అక్కడనే భేదం లేకుండా ఎక్కడ పడితే అక్కడ దేవుని గురించి మాట్లాడతాడు, దేవుని గురించి చెప్తాడు. దేవుడు తనకు నియమించిన పరిధిలో మాత్రమే కాకుండా ఆ పరిధిని దాటి కూడా దేవుని సువార్తను ప్రకటిస్తాడు. దేవుడు చేసిన ఆశ్చర్యకాలను ప్రకటించడానికి తాపత్రయపడతాడు. అంతేకాదు, ఇంకొక అద్భుతమైన లక్షణం ఉంటుంది కృతజ్ఞత కలిగిన వాళ్ళు. ఏంటిది చెప్పనా? తనను ఎంతమంది ఇలా కృతజ్ఞత చెల్లించినప్పుడు ఘనహీనంగా చూసినా, ఎంతమంది తనను తక్కువగా ఎంచుకున్నా అదంతా పట్టించుకోకుండా దేవుని కోసం పనిచేస్తాడు, దేవుని కోసం ప్రాకులాడతాడు, దేవుని గురించి సాక్షిగా ఉంటాడు. ఆ క్రమంలో తను ప్రజలు ఎలా చూస్తున్నారు, ఏమంటున్నారు అనేది పట్టించుకోవడం. ఎందుకంటే తన కృతజ్ఞత అలాంటిది. దావీదు భక్తుని జీవితంలో చూస్తాం అలాంటి కృతజ్ఞత. నన్ను గురించి ఎవరేమనుకుంటే నాకేంటి, నేను ఘనంగా కనబడితే నాకేంటి, ఘనహీనంగా కనబడితే నాకేంటి, అవసరమైతే ఇంకా ఘనహీనంగా కనబడైనా కూడా నా దేవుని స్తుతించకుండా, నా దేవుని ఆరాధించకుండా, నా కృతజ్ఞతను ఆయనకు చెల్లించకుండా నేను ఉండలేను అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా.